అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో శివరాత్రి మహోత్సవాలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండపేట రథం గుడి, పెద్ద కాలువ, చారిత్రక సంగమేశ్వరం, సోమేశ్వరం, కపిలేశ్వరం మండలంలోని పలు శైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. ఆయా ఆలయాలు పంచాక్షరినామంతో మార్మురుగాయి. ఆలయం వద్ద భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జై శ్రీమన్నారాయణ. మన మాండవీపురం శ్రీవైకుంఠ క్షేత్రమునందు, పెద్దకాల వద్ద శ్రీవైకుంఠ క్షేత్రమునందు గత 44 సంవత్సరాలుగా శివరాత్రి జరుగుతున్న సందర్భంగా ఈరోజు 45వ శివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నుంచి భక్తులతో అభిషేకములు, నిత్య పూజలు జరుగుతున్నవి. అలాగే 11 గంటలకి భోజన కార్యక్రమాలు జరుగుతున్నవి. దాని అనంతరం సాయంత్రం 7 గంటలకి గోదావరి హారతి కూడా జరుగుతున్నది. కావున 50 భక్తులు ఇచ్చేసి దోపదీప నైవేద్యం తీసుకుని స్వామివారి కృపకు పాత్రగా తెలుస్తున్నాం. ఈ రోజు మహాశివరాత్రి 45వ వార్షికోత్సవ సందర్భంగా భక్తుల సహకారంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ఇక విశేషం ఏమిటంటే భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేని విధముగా భక్తులు స్వయముగా అభిషేకం చేసుకుని ధరిస్తున్నారు. ఇక్కడ ఏకాదశి విద్యులు, ద్వాదశ జ్యోతిర్లింగములను తమ సంవత్సరంతో భక్తులు 50 మంది ప్రాతర్లింగముపాపదే హర హర ద్వందర్శనాస్వర్గదం మాధ్యాహ్నే హయమేదతుల్యఫలదం సాయంతనే మోక్షదం భానోరసమయే ప్రదోషసమయే పంచాక్షరారాధనం తత్కాలత్రయతుల్య విష్ణువదం సద్యోన్నవద్యేత్రం. ఈ యొక్క అన్నపూర్ణ త్రయంబకేశ్వర క్షేత్రములో అంగరా పడమర కండిక అనేటువంటి యొక్క కన్వ మహర్షి ఆశ్రమంలో ఈ యొక్క మంచి భూభాగంలో ఈ యొక్క ప్రసిద్ధమైన స్థలములో ఈ యొక్క మహాశివ సందర్భంగా అత్యంత వైభవంగా జనాల తాకిడితో చాలా రద్దీగా మహా దివ్యంగా అభిషేక సహిత దాక్తవ దర్శనాలు, స్వాముఖంగా అన్న సమానాలు 20,000 మందికి అన్నదానం జరుగుతున్నది. కావున ఈ యొక్క సందర్భానుసరించి అన్నపూర్ణ త్రయంబకేశ్వర క్షేత్రంలో అతి వైభవంగా సాయంత్రం అలాగే మందుగాల్పు అలాగే ఇత్యాది కార్యక్రమాలు విశేషంగా అలాగే శివ దీక్ష నియమ నిష్ఠలతో 20 మంది స్వాములు అర్ధమండల దీక్ష వేసుకుని ఈ రోజు సాయంత్రం శ్రీశైలం వెళుతున్నారు. వారి యొక్క పురస్కారం అనుసరించుకుంటూ స్వామి వారి విశేషంగా మాఘమాసం తర్వాత 20 రోజులు అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగేది. స్వస్తి. హర హర మహాదేవ. త్రయంబకేశ్వర స్వామికి